ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ముందుగా వివేక చూడామణి చెప్పాలి అని అనుకున్నాం. ఎందుకని అనుకున్నామంటే శంకరాచార్యులు వారి జీవిత చరిత్ర, వారి రచనలుకి సంబంధించినటువంటి ఏదైనా ప్రవచనం చెప్తే బాగుంటుంది అని అన్నారు. అంటే అప్పుడు నాకు అనిపించింది, మామూలుగా అయితే ఒక వారం రోజులు సమయం మీకు ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే శంకరాచార్యులు వారు ఏ సబ్జెక్టు కూడా వారం రోజుల్లో పూర్తి కాదు. ఆయన రచనలు అట్లాంటివి. అందుకని నేనేమనుకున్నానంటే శంకరాచార్యులు వారు రాసిన అతిపెద్ద గ్రంథం ఏదైతే ఉందో దాన్ని తీసుకుందామని అనుకున్నాను. ఏంటంటే అది వివేక చూడామణి, శంకర విరచితమైనటువంటి వివేక చూడామణి. 580 శ్లోకాలు ఉంటాయి దీంట్లో. 580 శ్లోకాల గురించి చెప్పుకోవాలంటే కనీసం 4 నెలలు పడుతుంది. ఇంతకుముందు చెప్పాను నేను, 4 నెలలు సమయం పడుతుంది రాజలక్ష్మమ్మ ఆశ్రమంలో చెప్పినప్పుడు. కాబట్టి అంత సమయం మనకు లేదు, నాకు వారం రోజులు టైం ఇచ్చారు. కాబట్టి నేనేమనుకున్నానంటే మొత్తం ఈ వివేక చూడామణి మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా దేన్ని సూచిస్తుంది, దీంట్లో మనకు ఆవశ్యకత ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, ఏ ఏ భాగాలు మనకి సాధనలో కానీ లేకపోతే భక్తిలో కానీ జ్ఞానంలో కానీ మనకు ఉపయోగపడతాయి అనేటువంటి వాటిని కొన్ని అబ్రిడ్జ్ చేసుకుని ఇదంతా కూడా సంక్షిప్తంగా ఈ గ్రంథం గురించి చెప్పాలి అని మొత్తానికి ఈ వివేక చూడామణి గురించి మనం చెప్పుకోవడానికి ఈరోజు నుంచి ఉద్యుక్తులయ్యాం. దీంట్లో నాకు ఇచ్చినటువంటి సమయం 6 గంటల నుంచి 7 గంటల వరకు. సో ఈ 7 గంటల ఈ గంటల సేపట్లో చెప్పగలిగినంత ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఏంటంటే అసలు శంకరాచార్యులు వారి జీవితంలోకి ప్రవేశించే ముందు ఇటువంటి గ్రంథాల గురించి తెలుసుకోవాలి అంటే దీన్ని ప్రకరణ గ్రంథము అంటారు. ప్రకరణ గ్రంథము. శంకరాచార్యులు వారు చాలా రకాలైనటువంటి ప్రకరణ గ్రంథాలు రాశారు. తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి, వాక్యవృత్తి, ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి ప్రకరణ గ్రంథాలు ఆయన రాయవలసి వచ్చింది. ఎందుకు రాయవలసి వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు, ప్రస్థానత్రయము అంటారు మన భారతీయ సంస్కృతిలో. ప్రస్థానత్రయము ప్రస్థానత్రయము అంటే ఏంటి, అర్థం ఏంటి? త్రయము అంటే 3 కదా, 3. ప్రస్థానము ప్రకర్షేణ స్థానం, మన స్థానం దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్ళేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్థానము అన్నారు. 3 రకాలు ఉన్నాయి, ప్రస్థానత్రయము అని అన్నారు. కాబట్టి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అని అన్నారు.
ఎవరైనా సరే మోక్షాన్ని పొందాలి అని అనుకున్నటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు, మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు ఈ ప్రస్థానత్రయాన్ని కనుక డీటెయిల్డ్గా అధ్యయనం చేస్తే మోక్షప్రాప్తికి కావలసినటువంటి, మోక్షప్రాప్తి రాదండి, మోక్షప్రాప్తికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన అనేటువంటిది జరుగుతుంది. అంతవరకు మన పెద్దలు మనకి గ్యారంటీ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రస్థానత్రయాన్ని స్టడీ చేయాలి అంటే అసలు దాంట్లో వచ్చేటటువంటి పదాలు, ఎందుకనంటే శంకరాచార్యులు వారు ఈ ప్రస్థానత్రయానికి భాష్యాన్ని రాశారు, వ్యాఖ్యానాన్ని రాశారు ఆయన. అలాగే త్రిమతాచార్యులు ముగ్గురు రాశారు కదా. అంటే అద్వైతంలో ఉంది, విశిష్టాద్వైతంలో ఉంది, అద్వైతంలో ఉంది. అన్ని మతాచార్యుల వారు కూడా ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాయటం అనేటువంటిది జరిగింది. దీంట్లో ఈ మూడిట్లో కూడా అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఏదైతే రచించడం జరిగిందో ప్రస్థానత్రయ భాష్యం, అది శంకరాచార్యుల వారు చేశారు. అయితే ఈ ప్రస్థానత్రయాన్ని కానీ ప్రస్థానత్రయ భాష్యాన్ని కానీ మనం సడన్గా ఆ పుస్తకం మన చేతిలోకి వచ్చిందనుకోండి, అదేదో గ్రీకు లాటిన్ లాగా ఉంటుంది, దాంట్లో ఏం అర్థం కాదు మనకి. మీరందరూ గమనించి ఉంటారు, చాలామంది ఎక్కడికో పాపం యాత్రలకు వెళ్తుంటారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ భగవద్గీత ఇట్లాంటి పుస్తకాలు బాగా ఇంతింత లావు కొనుక్కొస్తారు. అందరిళ్లలో షోకేసుల్లో పెట్టుంటాయి. ఏ రోజు కూడా వాటిని తీసి చదివి ఉండరు. ఎప్పుడో ఒక రోజున అనిపిస్తుంది, ఏదో కొన్నాం కదా 500-600 రూపాయలు పెట్టి, ఒకరోజు తీసి చూద్దాం ఏముందో దీంట్లో అని పాపం తీస్తారు. తీసిన తర్వాత మనకి శ్లోకాలు చదవడం రాదు. పోనీ ఏదో కూడబలుక్కున్న సంస్కృత శ్లోకం చదివినా కానీ ఆ ప్రతిపదార్థం అర్థం కాదు, పదాన్వయం చేత కాదు, ఆ టీకా అర్థం కాదు, తాత్పర్యం అంతకన్నా అర్థం కాదు, పోనీ వ్యాఖ్యానం ఏమన్నా అర్థం అవుతుందంటే అది అర్థం కాదు. అట్లా 2-3 శ్లోకాలు ప్రయత్నం చేస్తారు, ఇది మనకి సంబంధించింది కాదులే ఈ సబ్జెక్ట్ అని చెప్పి పుస్తకం మూసేసి చక్కగా మళ్ళీ షోకేస్లో యథాస్థానంలో పెట్టేస్తారు. ఎందుకని అంటే దాంట్లో ఉండేటటువంటి భాష, పరిభాష. ఒకటి భాష, సంస్కృతం మనకి రాదు, దాంట్లో వాడినటువంటి పరిభాష, అనేక రకాలైనటువంటి పదాలు చాలా అలవోకగా వాడేస్తూ ఉంటారు మహాత్ములు. ఆ పదజాలం యొక్క అర్థాలు మనకి తెలియవు. కాబట్టి పదాలు తెలియవు, పదాల యొక్క అర్థాలు తెలియవు, ఏమీ అర్థం కాదు మనకు. అందుకని పక్కన పెట్టేస్తాం ఇదంతా. అందుకోసమని చెప్పి సాధకులైనటువంటి వాళ్ళకి ఈజీగా మన భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ ఈ ప్రస్థానత్రయం అర్థం అవ్వాలి అనేటువంటి విషయం ఒక సంకల్పంతో శంకరాచార్యుల వారు చక్కగా ఈ ప్రకరణ గ్రంథాలు అనేటువంటివి రాయడం జరిగిందనమాట. వీటిల్లో ఏంటంటే ఉదాహరణకి తత్వబోధ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, మొట్టమొదటి నుంచి అధికారి అంటే ఎవరు, అధికారి లక్షణాలు ఏమి ఉంటాయి, ఏ ఏ ఏ వేటిని కర్మేంద్రియాలు అంటారు, వేటిని జ్ఞానేంద్రియాలు అంటారు, ఆత్మ అంటే ఏంటి, జీవుడు అంటే ఎవరు, ప్రతి పదానికి కూడా చక్కగా నిర్వచనాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ నిర్వచనాల్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే అటువంటి పదాలు ఉపయోగించినటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సులువుగా అర్థం అవుతాయి మనకి. అట్లా రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకరణ గ్రంథాలు అంటారనమాట. ప్రకర్షేణ కరణం, చేతిలో చక్కగా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండేటటువంటి గ్రంథాలు అనమాట. మామూలుగా పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద థీసిస్లు అవి రాసినప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇండెక్స్ రాస్తారు. ఆ ఇండెక్స్లో ఏముంటుంది, వాళ్ళు ఉపయోగించినటువంటి సిద్ధాంతము, దాంట్లో వాడినటువంటి పరిభాష, వీటికి సంబంధించినటువంటి అర్థాలు చక్కగా ఒక ఇండెక్స్ రూపంలో ఉంటుంది. ఆ ఇండెక్సే ఇంతలాగా పుస్తకంలాగా ఉంటుంది. అది ఆ ఇండెక్స్ చదివితే కానీ ఆ థీసిస్ అర్థం కాదు మనకి. అదేవిధంగా ఈ ప్రకరణ గ్రంథాలు అనేటువంటివి చదివితే తప్ప మనకి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇటువంటి ప్రస్థానత్రయం మనకి అర్థం కాదు అన్నటువంటి ఒక సత్సంకల్పంతో శంకరాచార్యుల వారు మనకి ఈ ప్రకరణ గ్రంథాలు అనేటువంటివి అందించడం జరిగింది. దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ వివేక చూడమని. ఇది పేరుకే ప్రకరణ గ్రంథం కానీ ఉపనిషత్ సమానమైనటువంటి జ్ఞానం దీంట్లో అందించడం జరిగింది. బ్రహ్మసూత్రాల్లో ఏ జ్ఞానం అయితే చెప్పబడిందో అటువంటి జ్ఞానాన్ని అంతా కూడా దీంట్లో మనకి శంకరాచార్యులు వారు అందించారు. అంత అద్భుతమైనటువంటి గ్రంథం. మరి ఇటువంటి గ్రంథాన్ని రచించినటువంటి రచయిత ఎవరు? శంకరాచార్యుల వారు స్వయాన. కాబట్టి ఆయన గురించి కూడా మనం కొంచెం ఆయన జీవిత చరిత్రని మధ్య మధ్యలో అప్పుడప్పుడు తెలుసుకుంటూ, మధ్య మధ్యలో వేదాంతాన్ని తెలుసుకుంటూ,
ఆయన చెప్పినటువంటి సూచనల్ని మనం పాటిస్తూ ఇటువంటివన్నీ చేస్తూ కూడా ఈ సమయాన్ని మనం రోజుకో గంట సేపు ఈ వారం రోజులు దీన్ని మనం ఇక్కడ వెచ్చిద్దాం. శంకరాచార్యుల వారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పుట్టారు ఆయన? శంకరాచార్యుల వారు ఏ రాష్ట్రంలో పుట్టారు శంకరాచార్యుల వారు? కేరళలో. కేరళలో ఎక్కడ? తప్పు. కరెక్టే, కానీ తప్పు. చాలామంది శంకరాచార్యులు వారు ఎక్కడ పుట్టారు అనగానే వెంటనే కాలడి అనేస్తారు అన్నమాట. వాస్తవంగా ఏంటంటే కాలడి అనేటువంటిది వాళ్ళ తండ్రి గారి ఇల్లు. ఆయన పుట్టింది వాళ్ళ అమ్మగారింట్లో. వాళ్ళ అమ్మ మామూలుగా మన హిందూ ధర్మంలో అంతే కదండి, మొదటి కాన్పు ఎప్పుడు కూడా తల్లిగారి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఇది తండ్రి గారి ఇల్లు. కాలడి అనేటువంటిది వాళ్ళ తండ్రి గారి ఇల్లు. వాళ్ళ తల్లిగారి ఇల్లు వచ్చేసి ఎర్నాకుళం నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉంది శంకరాచార్యుల వారి యొక్క జన్మస్థలం. కాలడి నుంచి ఒక 40 కిలోమీటర్లు వేరే వెళ్ళాలి. ఎక్కడికి? ఎర్నాకుళం నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. అక్కడ ఏంటంటే ఒక పెద్ద ఇల్లుద్ది. మీరందరూ వినుంటారు, చూసుంటారు సినిమాల్లో. కేరళ ఇల్లు విచిత్రంగా ఉంటాయి. అంటే పెంకులతోటి ఉండి చక్కగా 4 పలకలుగా ఉంటుంది, మధ్యలో అంతా ఖాళీ ఉంటుందన్నమాట. అటువంటి ఇల్లు అన్నమాట. చాలా పెద్దది, పురాతనమైనటువంటిది. దాదాపు 700 సంవత్సరాల క్రితం ఇల్లు అది. అటువంటి ఇంట్లో శంకరాచార్యుల వారు జన్మించడం జరిగింది వాళ్ళ తల్లిగారింట్లో. అయితే ఆయన ఊరికి అలా పుట్టేలా. ఏంటంటే వాళ్ళ తల్లిగారైనటువంటి ఆర్యాంబ, శివగురు వాళ్ళిద్దరు కూడా పాపం చాలా కాలం సంతానం లేకపోవడంతో అనేక రకాలైనటువంటి మరి శివక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు అన్నీ దర్శిస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకి ట్రిషూర్లో ఉన్నటువంటి స్వామివారిని కొలవటం జరిగింది. కొలిచిన తర్వాత అప్పుడు ఆ సందర్భంగా ఆవిడ ఆర్యాంబ గారు గర్భం దాల్చిన తర్వాత ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో శంకరాచార్యుల వారు అక్కడ పడుకోవటం, వాళ్ళు ఆ పడుకున్నప్పుడు కలలోకి రావటము, ఇదంతా కథ చాలామందికి తెలిసిందే. ఇది ఈ విధంగా ఆయన జన్మ అనేటువంటిది తీసుకున్న తర్వాత అప్పుడు కాలడీకి రావడం జరిగింది. కాలడీకి వచ్చిన తర్వాత ఏమైందంటే శంకరాచార్యుల వారు అక్కడ తండ్రి గారు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. చనిపోయిన తర్వాత తల్లిగారే పాపం దగ్గరుండి ఆయనకి చిన్న వయసులోనే ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా చేయించిన తర్వాత తండ్రి గారి యొక్క దీంతో ఆశీర్వచనాలతోటి మొత్తం ఆయన యొక్క విద్యాభ్యాసాన్ని అంతా కూడా పినతండ్రి గారి ద్వారా చేయిస్తూ వచ్చారు ఆవిడ. వచ్చిన తర్వాత ఈయన ఏకసంతాగ్రాహి కావడంతో చిన్న వయసులోనే సంస్కృతం కానీ, వేదం కానీ, వేదాంగాలు కానీ, లేకపోతే న్యాయము, సాంఖ్యము, వైశేషికము ఇవన్నీ కానీ ఉపగ్రంథాలన్నీ కానీ చక్కగా అలవోకగా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన చాలా ఈజీగా చిన్న వయసులోనే. ఎందుకంటే కారణ జన్ములు సాక్షాత్తు శంకరుడే శంకరాచార్యులు వారి యొక్క రూపాన్ని పొందారు అనేటువంటిది మనకి పెద్దలు చెప్పేటటువంటిది. స్వయంగా శంకరుడే. ఎందుకోసమట? లోకంలో ఉండేటటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి అశాంతినంతా కూడా నిర్మూలించి, ఆ రోజుల్లో ఉండేటటువంటి దురాచారాలన్నింటినీ కూడా నిర్మూలించి తిరిగి ధర్మ సంస్థాపనం చేయాలి అనేటువంటి సంకల్పంతో శంకరుడే శంకరాచార్యుల వారి రూపంలో తిరిగి జన్మించారు అనేటువంటిది ఆ రోజుల్లో మనకి చెప్పినటువంటిది పెద్దలు. కాబట్టి ఆ విధంగా జన్మించినటువంటి శంకరాచార్యుల వారు కాబట్టి చిన్న వయసులోనే కారణజన్ములైనటువంటి వారు అన్నిటినీ అవబోసన పట్టడం మొదలుపెట్టారు. చాలా ఈజీగా అన్నీ నేర్చేసుకుంటున్నారు ఆయన. నేర్చుకున్న తర్వాత ఆయనకి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో ఏంటంటే గురుకులాల్లోకి వెళ్ళి విద్యాభ్యాసం చేసేవాళ్ళు. గురుకులాల్లో ఉండేటటువంటి వేదం నేర్చుకునేటప్పుడు గురుకులాల్లో ఉండేటటువంటి సిస్టమ్ ఏంటంటే ఆ రోజుల్లో శిష్యులందరూ కలిసి భిక్షాటన చేయాలి. భిక్షాటన చేసిన తర్వాత అందరూ చేసిందంతా సాయంత్రానికి మధ్యాహ్నానికి తీసుకొని రావాలి, గురువు గారి దగ్గరికి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసిందంతా కూడా అక్కడ పెట్టేవాళ్ళు. పెట్టిన తర్వాత దాన్ని 2 భాగాలుగా చేసేవారు. ఒక భాగం అంతా గురువు గారు గురుపత్నికి, మిగతా సగభాగం అంతా కూడా శిష్యులు ఎంతమంది ఉంటే అంతమందికి. ఆ విధంగా ఎవరికి వాళ్లే భిక్షాటన చేసి గురువు గారికి కూడా భిక్షాటన చేసి తీసుకొని వచ్చి ఆయన కడుపు నింపి వీళ్ళ కడుపు నింపుకోవాలి. అట్లా చేస్తేనే గురువులు విద్యను బోధించేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. అలాగా ఈయన
ఒక చోట భిక్షాటనకి వెళ్ళినప్పుడు శంకరాచార్యుల వారు చిన్న పిల్లవాడు, 7-8 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లవాడు, ఒక వృద్ధురాలి ఇంటికి ఆయన భిక్షాటనకి వెళ్ళారట. భిక్షాటనకి వెళ్ళినప్పుడు పాపం ఆ వృద్ధురాలు ఏమిటంటే ఆ రోజంతా ఉపవాసం ఉందన్నమాట. ఉపవాసం ఉంది. ఆవిడ ఒక ఉసిరికాయ ఒకటి పెట్టుకుందన్నమాట దగ్గర. ఆవిడ దగ్గర ఏమీ లేవు, తినడానికి ఏమీ లేదు, ఇవ్వడానికి కూడా ఏమీ లేదు, అంత పేదరాలన్నమాట. ఒక చిన్న గుడిసెలో ఉంది ఆవిడ. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను భవతి భిక్షాం దేహి అని అన్నాడు. చూస్తేనేమో బ్రహ్మచారి, వటువు, చక్కగా ఉపనయనమైనటువంటి బ్రహ్మచారి భిక్షాటనకు వచ్చాడు. మరి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే పాపం చుట్టుకుంటుంది ఆవిడ భయం. అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ దగ్గర ఒక ఉసిరికాయ ఉందన్నమాట. అది ఎందుకు పెట్టుకుందంటే ఆవిడ ఆ రోజు ఉపవాసం అయిపోయిన తర్వాత తినటానికని పెట్టుకుందట. రకరకాల కథలు చెప్తారు, నోట్లో పెట్టుకుందని ఏవో చెప్తుంటారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏమిటంటే ఆ ఉసిరికాయ రాత్రి ఉపవాసం అయిపోయిన తర్వాత తిందాము అని పెట్టుకుందట పాపం ఆవిడ. ఆవిడ ఏం చేసిందంటే, బాబు చూడు నేను పేదరాలని, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, ఇదిగో తీసుకో అని చెప్పి ఆ ఉసిరికాయ ఆయన చేతిలో పెట్టింది. పెట్టంగానే ఆయన అంత చిన్న వయసులో ఉన్నటువంటి వాడు ఆ పేదరాలు యొక్క పేదరికాన్ని అర్థం చేసుకుని, ఆవిడ యొక్క నిస్సహాయ స్థితిని అర్థం చేసుకుని ఆయన ఏం చేశారంటే లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారా స్తోత్రం అనేటువంటిది అప్పటికప్పుడే ఆసువుగా పాడేశారు ఆయన. కనకధారా స్తోత్రం చూడండి యూట్యూబ్లో ఎప్పుడన్నా, అలా ఆసువుగా పాడేశారట. ఆ ఛందస్సుకి ఆయనకు ఉన్నటువంటి వాక్ పటిమకి లక్ష్మీదేవి కటాక్షించి ఆ పేదరాలి ఇంట్లో విచిత్రం ఏంటంటే బంగారు ఉసిరికాయలు వర్షం పడిందట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.